ఈరోజు కొనాఫా చాట్ చేస్తున్నాను, చాలా రోజుల తర్వాత చేస్తున్నాను. దీంట్లో పిస్తాను వేయించి వేసాను, కొన్ని నువ్వులు కూడా వేసాను వెరైటీగా. ఇక్కడ సేమియా నార్మల్ సేమియా తీసుకున్నాను. ఇక్కడ చాకెట్ని కడిగి పెట్టుకున్నాను. ఇది కూడా సేమియాని వేయించుకున్నాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, పిస్తాని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మిల్క్ మేడ్ खोटे बनाते रहते not butter. మీ దగ్గర సన్న సేమియా ఉంటే చేసుకోండి బెస్ట్. నా దగ్గర లేవు అసలు, నేను నార్మల్ సేమియాతోనే చేస్తున్నాను. ఇది కూడా ఫ్రెండ్స్ చాకని కరిగించి నేను బౌల్లో వేసి ఆరించాను. ఇప్పుడు చేసాను, ఇవి దీంట్లో వేసుకోవాలి. దీంట్లో పెట్టానండి. దీనిపైన చాక్లెట్ని వేసుకోవాలి. जाता है तो लास्ट में तेरा है ఇదంతా బాగా కవర్ అయ్యేంత వరకు వేసుకోవాలి. చాక్లెట్ని వేసుకొని 10-20 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయినాయి కొనాఫా చాక్లెట్స్. బౌల్లో వేసాం కదా, చూడండి. ఇదిగోండి ఫ్రెండ్, చూడండి ఎంత రెడీగా అయిపోయినాయి కొనాఫా చాక్లెట్స్. ఇవి కూడా చేశాను, చిన్నవి చేశాను పిల్లల కోసం. ఇవి ఒకటి తింటానని దాంట్లో రెడీ అయిపోయినాయి కొనాఫా చాక్లెట్స్. చూడండి చాలా బాగుందో, ట్రై తిని చూపించేస్తాను. అది తిరిగిపోయింది, అందుకే దీన్ని కొనాఫా చాక్లెట్ అని అంటారు. చాలా బాగుంది. నా లైక్ చేసి షేర్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బాయ్ ఒకటి ఫ్రెండ్, బాయ్. షేర్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్. ఈ వంటకం మళ్ళీ చూడాలనిపిస్తే ఇన్స్టాగ్రామ్లో కూడా ఐడి ఉంది, చూడండి ఫ్రెండ్స్. బాయ్.